హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు లక్కీ మీడియా. మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. అప్పటి వరకు ఉన్న టీఆర్పీ రేటింగ్స్ని మొత్తం బద్దలు కొట్టేసి బుల్లితెర బాహుబలిగా చరిత్రకెక్కింది కార్తీక దీపం సీరియల్. 6 ఏళ్ల పాటు ఏకధాటిగా 1559 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సీరియల్కు సీక్వెల్ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో అసలు కార్తీక దీపం కథ ఎక్కడ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎక్కడ ఎలా ఎండ్ అయిందో క్లుప్తంగా తెలుసుకుందాం. కార్తీక దీపం కథ విషయానికి వస్తే డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్, దీప అలియాస్ వంటలక్క, ఈ ఇద్దరి మధ్య కథ అంతా తిరుగుతుంది. దీపలోని క్వాలిటీస్ని చూసి కార్తీక్ ఇష్టపడతాడు. దీప నల్లగా ఉన్నా కూడా తన కలర్ కంటే క్యారెక్టరే ముఖ్యమంటూ వంటలక్క మెడలో 3 ముళ్ళు కూడా వేస్తాడు మన డాక్టర్ బాబు. అయితే కాలేజ్ డేస్ నుంచే డాక్టర్ బాబును మౌనిత డీప్గా లవ్ చేస్తుంది. డాక్టర్ బాబుని సొంతం చేసుకోవాలని కాలేజ్ రోజుల్లోనే కార్తీక్ను ప్రేమించిన హిమ అనే అమ్మాయిని కూడా చంపిస్తుంది మౌనిత. కానీ సూపర్ హాట్గా ఉండే తనను కాదని నల్లగా ఉండే దీపను కార్తీక్ మ్యారేజ్ చేసుకోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మౌనిత. దీంతో నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా మారి దీపపై ద్వేషం పెంచుకుంటుంది. దీంతో డాక్టర్ బాబు వంటలక్క జంటను ఎలాగైనా విడదీయాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం విహారీ అనే క్యారెక్టర్ను కూడా వాడుకుంటుంది. దీప మంచిది కాదు, విహారీతో దీప ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఏవో కట్టుకథలు అల్లి కార్తీక్ను నమ్మిస్తుంది మౌనిత. ఆమె వేసిన ట్రాప్లో పడిన డాక్టర్ బాబు వంటలక్కను అనుమానించడం స్టార్ట్ చేస్తాడు. దీప కడుపులో పెరిగే బిడ్డను తన తండ్రి తను కాదని ఆమెపై ఘోరమైన నింద వేస్తాడు డాక్టర్ బాబు. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది దీప. అయితే బయటకు వచ్చాక దీపకు 2 12 ఆడపిల్లలు కవలలుగా పుడతారు. పుట్టిన కవలలో ఒకరు నల్లగా, మరొకరు తెల్లగా పుడతారు. కోడలు దీప అంటే అత్త సౌందర్యకు చాలా ఇష్టం. దీంతో కోడలు దీప మీద అభిమానంతో అప్పుడే పుట్టిన 2 కవలల్లో నల్లగా ఉన్న పాపను అత్త సౌందర్య ఎత్తుకొని పోతుంది. ఇలా విడిపోయిన 2 కవలల్లో నల్లగా ఉన్న పాపకు హిమ అని పేరు పెట్టుకొని అపురూపంగా చూసుకుంటారు డాక్టర్ బాబు, సౌందర్య. ఇక దీప దగ్గర ఉన్న పాపకు తన అత్త పేరు అయిన సౌందర్యలోని మొదటి చివరి అక్షరాలు కలిపి వచ్చేలా శౌర్య అని పేరు పెట్టుకొని ఉన్నంతలో ప్రేమగా పెంచుకుంటుంది దీప. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మౌనిత కావాలనే దీపను తన నుంచి దూరం చేసిందనే నిజాలు తెలుసుకుంటాడు కార్తీక్. అలాగే డాక్టర్ బాబు దగ్గర పెరుగుతున్న హిమ కూడా తన కూతురే అన్న నిజం కూడా దీపకు తెలుస్తుంది. విలన్ మౌనిత వల్లే వంటలక్కకు అన్యాయం చేశానని తన తప్పు తెలుసుకుంటాడు డాక్టర్ బాబు. వంటలక్కకు దగ్గరై డాక్టర్ బాబు మౌనితను దూరం పెడతారు. దీంతో మౌనిత మరింత సైకోలా మారుతుంది. ఎలాగైనా వాళ్ళిద్దరిని దూరం చేయాలని కార్తీక్ కారణంగా తను ప్రెగ్నెంట్ అయ్యాననే నాటకం కూడా ఆడుతుంది. కానీ చివరకు అది కూడా ఫెయిల్ అవుతుంది. ఇక కథ సుఖాంతం అవుతుందనుకునే టైంలో దీప కార్తీక్ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ జరగడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. చెల్లెలు కారణంగానే తన పేరెంట్స్ కార్తీక్ దీపలు చనిపోయారని హిమపై కోపం పెంచుకుంటుంది అక్క శౌర్య. కొన్నాళ్లకు హిమ శౌర్యలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పెద్దయ్యాక శౌర్య ఆటో డ్రైవర్ అయితే హిమ డాక్టర్ అవుతుంది. మళ్ళీ ఈ 2 అక్క చెల్లెల మధ్య నడిచే కథను కొన్ని ఎపిసోడ్స్లో చూపించారు. కానీ డాక్టర్ బాబు వంటలక్క లేని కార్తీక దీపం సీరియల్ను అభిమానులు ఆదరించలేదు. దాంతో మళ్ళీ కార్తీక దీపలు ఉన్నారంటూ చూపించి వాళ్ళను మౌనిత మళ్ళీ చంపినట్లు చూపిస్తారు. ఈ క్రమంలోనే మౌనిత కూడా చనిపోతుంది. కానీ చివరిలో చనిపోయిందనుకున్న మౌనిత మళ్ళీ కళ్ళు తెరుస్తుంది. దీంతో కార్తీక దీపం సీరియల్ ఇక్కడితో మొత్తం అయిపోలేదు, దీనికి కొనసాగింపు ఇంకా ఉంది అని మళ్ళీ కలుద్దామని చెప్పి అప్పుడే సీక్వెల్ గురించి హింట్ ఇచ్చారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కార్తీక దీపం పార్ట్ 2 ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోల్లో డాక్టర్ బాబు వంటలక్క క్యారెక్టర్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మొత్తానికి 6 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను రంజింపచేసిన కార్తీక దీపం సీరియల్కు కొనసాగింపుగా ఇప్పుడు పార్ట్ 2 రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మరి డాక్టర్ బాబుగా వంటలక్కగా తెలుగు ప్రేక్షకులను గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ ఎవర్ గ్రీన్ కపుల్ సీక్వెల్లోనూ అదే రేంజ్లో ఆకట్టుకుంటారేమో చూడాలి. మరి కార్తీక దీపం సీరియల్ మీకు ఎంత ఇష్టమో కామెంట్ రూపంలో